కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను నిరసిస్తూ రైతులు గంటల తరబడి కలెక్టరేట్ వద్ద చేస్తున్న ఆందోళన విరమించారు. ఉదయం నుంచి కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన రైతులు ఆందోళన విరమించారు. అంతేకాకుండా రేపు కామారెడ్డి జిల్లా బంద్కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. కలెక్టర్ ఎంతవరకు బయటకు రాకపోవడంతో కలెక్టర్ దిష్టిబొమ్మకు అలాగే వినతిపత్రం ఇచ్చారు రైతులు. అనంతరం కలెక్టరేట్ దిష్టిబొమ్మను గేటుకు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. వారు అంతకుముందు భారీ గేట్లు ధ్వంసం చేసి లోపలికి వెళ్లేందుకు కూడా అన్నదాతలు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు రైతులు బుజ్జగించేందుకు జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వారితో చర్చలు జరిపిన ఆయన గాంధేయ మార్గంలో ఆందోళన చేయాలని హితవు పలికారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా ఇంకా ఆమోదం పొందలేదని, రైతుల తరఫున 5గురు వస్తే కలెక్టర్తో చర్చలు జరిపిస్తామని శ్రీనివాసరెడ్డి సూచించారు. రైతులపై తమకు ఎలాంటి కోపము లేదని, కలెక్టర్ రైతుల దగ్గరకు రారని, రైతులే కలెక్టర్ వద్దకు వెళ్లాలని ఎస్పీ కోరారు. అయితే రైతులు మాత్రం పట్టు వేయటం లేదు. ఇదిలా ఉంటే కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనపై కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించారు. రైతులతో మాట్లాడేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. రైతులతో చర్చలకు తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. రైతుల తరపున 10 మంది వస్తే మాట్లాడడానికి సిద్ధమని అన్నారు. రైతులు తమకు అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, వారి భూములు ఎక్కడికి పోవని తెలిపారు. ఇక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మాత్రమే ఫైనల్ కాదని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళన చేయవద్దని సూచించారు. అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొందరికి ఇప్పటికే వివరణ ఇచ్చామని తెలిపారు. రైతులు గుంపులుగా వస్తే ప్రమాదమని, అది పద్ధతి కాదని కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. అంతకుముందు మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర రైతులు చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. ఈ క్రమంలో రైతులు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో కొందరు రైతులు పోలీసులకు గాయాలయ్యాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ఇక మరోవైపు కామారెడ్డి కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నాకి మద్దతుగా వెళుతున్న ఎంపీ అరవింద్ను కామారెడ్డి రోడ్డు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులకు ఎంపీ అరవింద్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ బయటకి ఎందుకు వీళ్ళు కూడా పోవచ్చు కదా సార్. ఇప్పుడు సార్ ఒక మినిస్ట్రియల్ పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి ప్రతి పబ్లిక్ సర్వెంట్ బయటకు వచ్చి కలుస్తారండి. కరెక్ట్ గా సార్ మనం పబ్లిక్ సర్వెంట్ లాగా ఉండాలి కదా. మినిస్ట్రియల్ పవర్స్ మనం చెప్పలేం కదా సార్. మీకు వచ్చి మాట్లాడు ఆయన రైతు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పరిధిలోకి ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 8 గ్రామాలను చేర్చారు. ఇక ఈ గ్రామాల్లోని రైతుల నుంచి భూములను సేకరించి ఇండస్ట్రియల్ కారిడార్కు కేటాయించనున్నారు. ఈ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. తమకు జీవనోపాధి కల్పించే భూములు ఇవ్వబోమని రైతులు చెబుతున్నారు. అయితే రైతులు ఆందోళన తీవ్ర రూపు దాల్చడానికి కలెక్టర్ జితేష్ పాటిల్ మొండి వైఖరే కారణమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రైతులతో మాట్లాడకూడదనే పంతంతో కలెక్టర్ ఉన్నారు. రైతుల ముట్టడితో కలెక్టరేట్ హోరెత్తుతూ ఉన్న విషయాన్ని కూడా పోలీసులకే వదిలేశారాయన. రైతులు ఆత్మహత్య చేసుకున్నా స్పందించకపోవడంతో ఆయనపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళన చేయడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మాస్టర్ ప్లాన్ సమస్య ఎందుకు వచ్చిందని మున్సిపల్ కమిషనర్ను కేటీఆర్ ప్రశ్నించారు. ఇక మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్లో ఉందని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయారని మున్సిపల్ కమిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రజలు ఇబ్బంది పెట్టేందుకు ఈ ప్రభుత్వం లేదని చెప్పారు. నగరాలు అభివృద్ధి చేసేందుకే మాస్టర్ ప్లాన్ అని చెప్పారు కేటీఆర్. కామారెడ్డి రైతుల ధర్నాపై ప్రభుత్వం స్పందించడం లేదని షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉందని మండిపడ్డారు. రైతుల ఆందోళనపై మంత్రి కేటీఆర్కు కూడా లేఖ రాశానన్న ఆయన ఇక రైతులు ఉసురు పోసుకుంటుందన్నారు. ప్రభుత్వం ఏ ఒక్క వర్గం సమస్యలు కూడా
పట్టనట్లు వ్యవహరిస్తుందని అన్నారు. ఇప్పటికే ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. కామారెడ్డిలో ఆందోళన జరుగుతుంది. ఇది చాలా దీన్ని ఖండిస్తున్నాను. రైతులు 2 మాసాల నుంచి రోడ్డెక్కి రోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉన్నదో ఈ ప్రభుత్వం అట్లా తయారైంది. రైతులు అంటే రెస్పెక్టే లేదు. ఇలా మన కొత్త ఈ మున్సిపాలిటీలో న్యూ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ చేసినారు. టౌన్ ప్లాన్ చేసి దాంట్లో ఆ డ్రాఫ్ట్ రెజల్యూషన్ లో కామారెడ్డికు దగ్గర ఊర్లోనే సిటీలో మధ్య సిటీల్లో 620 ఎకరు ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు. ఈ 620 వాళ్ళు రోడ్ ఎక్కి మాకు వాళ్ళకి సమాధానం దొరకకుంటే నిన్న ఒక రైతు వడ్లూరు ఎల్లారెడ్డిలో ఒక రాములు అనే రైతు పాయాల రాములు పూరేసుకున్నాడు. దానివల్ల ఇలా కామారెడ్డిలో ఇంకా అక్కడ 4 గ్రామాల రైతులు వడ్లూరు ఎల్లారెడ్డి, వడ్లూరు, ఎల్చిపూర్ అండ్ టేకిరియాల్ ఈ 4 గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఫ్యామిలీస్తో సహా బయటికి వచ్చినారు. ఎవ్రీ రైతు విత్ ఫ్యామిలీతో రావాలని ఆ సంఘాల పిలుపు మీద వస్తే కూడా ఎవరు పట్టించుకున్న నాతులు లేడు. కలెక్టర్ కూడా అప్పటి వరకు లేరు. ఆ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అండ్ ఇతర కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు అగెన్స్ట్ ది గవర్నమెంట్. నేను కూడా లాస్ట్ వీక్ రైతులతో 3 గంటలు కూర్చొని దాని తర్వాత నేను కేటీఆర్ గారికి డేటెడ్ 22 తారీఖు కేటీఆర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అండ్ అక్కడ ఉన్న ఎస్పెషల్ చీఫ్ అరవింద్ కుమార్ కు లెటర్ కూడా రాసినాను. మరి స్టాంప్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు మాకెక్కడ అందిందండి, అసలు వాళ్ళ ఆఫీస్ ఆడున్నదో లెంకుంటా దొరికింది ఆఫీస్. అలా అటెండర్ కూడా లేరు ఆఫీస్ లో పోతే. 3 గంటల తర్వాత అటెండర్ వచ్చి తీసుకున్నాడు. కామారెడ్డిలో ఆందోళన జరుగుతుంది. ఇది చాలా దీన్ని ఖండిస్తున్నాను. రైతులు 2 మాసాల నుంచి రోడ్డెక్కి రోజు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడితే ఎట్లా ఉన్నదో ఈ ప్రభుత్వం అట్లా తయారైంది. రైతులు అంటే రెస్పెక్టే లేదు. ఇలా మన కొత్త ఈ మున్సిపాలిటీలో న్యూ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ చేసినారు. ప్లాన్ చేసి దాంట్లో ఆ డ్రాఫ్ట్ రెజల్యూషన్ లో కామారెడ్డికు దగ్గర ఊర్లోనే సిటీలో మధ్య సిటీల్లో 620 ఎకరు ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు. ఈ 620 వాళ్ళు రోడ్ ఎక్కి మాకు వాళ్ళకి సమాధానం దొరకకుంటే నిన్న ఒక రైతు వడ్లూరు ఎల్లారెడ్డిలో ఒక రాములు అనే రైతు పాయాల రాములు పూరేసుకున్నాడు. దానివల్ల ఇలా కామారెడ్డిలో ఇంకా అక్కడ 4 గ్రామాల రైతులు వడ్లూరు ఎల్లారెడ్డి, వడ్లూరు, ఎల్చిపూర్ అండ్ టేకిరియాల్ ఈ 4 గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఫ్యామిలీస్తో సహా బయటికి వచ్చినారు. ఎవ్రీ రైతు విత్ ఫ్యామిలీతో రావాలని ఆ సంఘాల పిలుపు మీద వస్తే కూడా ఎవరు పట్టించుకున్న నాతులు లేడు. కలెక్టర్ కూడా అప్పటి వరకు లేరు. ఆ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు అండ్ ఇతర కలిసి ప్రొటెస్ట్ చేస్తున్నారు అగెన్స్ట్ ది గవర్నమెంట్. నేను కూడా లాస్ట్ వీక్ రైతులతో 3 గంటలు కూర్చొని దాని తర్వాత నేను కేటీఆర్ గారికి డేటెడ్ 22 తారీఖు కేటీఆర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు ఆర్డర్ కాపీ సిబిఐ చేతికి అందింది. దీంతో సిబిఐ ఏ క్షణమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చంటూ సింగిల్ బెంచ్ ఆర్డర్ కాపీని సిబిఐ న్యాయ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు ఈ కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం రిట్ అప్పీలుపై దాఖలు చేయడంతో సీజే నేతృత్వంలోని ధర్మాసనం దానిపై విచారణ జరిపింది. ఉదయం ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. లంచ్ బ్రేక్ అనంతరం రోహిత్ రెడ్డి తరఫున గండ్ర మోహన్ వాదనలు కొనసాగించారు. తన క్లయింట్కు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండానే క్రింది కోర్టు తీర్పు ఇచ్చిందని రోహిత్ రెడ్డి తరపు లాయరు ధర్మాసనానికి తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించి సిట్టు దర్యాప్తు కొనసాగుతూ ఉండగా దాన్ని రద్దు చేసి సిబిఐకు అప్పగించడం సరికాదని అన్నారు.